హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్. ఈరోజు ఉదయాన్నే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గుత్తి వంకాయ ప్రిపేర్ చేస్తున్నాను. గుత్తి వంకాయ అండ్ చపాతీ చేస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ చేశానులేండి. తర్వాత వీడియో నేను షూట్ చేయలేదు కానీ కొంచెం టైం లేట్ అయిందనమాట ఈరోజు. ఇంకా పూజ అన్నీ చేసేసరికి టైం లేట్ అయింది. తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంకా వంకాయ చపాతీ చేసి పిల్లలు రెడీ చేయించేసి స్కూల్కి అయితే పంపించాను. ఇంకా స్కూల్ పంపించిన తర్వాత నేను చేసే పనులు చూడండి. ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసాను అనమాట. అవన్నీ నీట్గా మడత పెట్టేసుకొని ఇంకా ఐరన్ చేయాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఈరోజు ఐరన్ చేసేస్తాను. చాలా బట్టలు అయితే ఉన్నాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి అనమాట. అవన్నీ ఈరోజు చేసేస్తే పని అయిపోతుంది. మధ్యాహ్నానికి వచ్చేసి కలర్ రైస్ చేయాలన్నమాట. బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా కూర ఉంది, ఎక్కువే చేసేసాను అనమాట. ఉన్న వంకాయలు మొత్తం చేశాను. ఇంకా మా పిల్లలకి ఫేవరెట్ అనమాట గుత్తి వంకాయ కలర్ రైస్, బాగా తింటారనేసి ఉన్న వంకాయలు మొత్తం వేసి కూర చేసేసాను. ఇంక ఇదిగోండి గ్రేవీగా మంచిగా ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుండే. ఉదయం మధ్యాహ్నానికి పిల్లలు బాగా తినేశారు. ఈరోజు యాక్చువల్లీ బంద్ ఉంది అనమాట. అయినా సరే స్కూల్ పెట్టారు వీళ్ళు. స్కూల్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్, స్కూల్కి సంబంధించినవి మెసేజ్ చేస్తూ ఉన్నారు పేరెంట్స్. స్కూల్ ఉందా లేదా మేము చెప్పేస్తే ఉంది అని పెట్టారనమాట. పిల్లలు స్కూల్ వెళ్ళారు, రెడీ అయిపోయి టిఫిన్ తిని రెడీ అయిపోయి స్కూల్ వెళ్ళిన తర్వాత 11 వరకు అలా క్లాసులు జరిగాయి అనమాట. 11 నుంచి వీళ్ళకి ఇంకా మళ్ళీ మెసేజ్ చేశారు గ్రూప్లో, బంధు ఉంది సారీ అని చెప్పేసి. మళ్ళీ అప్పుడు హాలిడే ఇచ్చారనమాట. ఇంకా టైం 11 అయ్యింది. నేను చూస్తూ ఉన్నాను కిటికీలోంచి పిల్లలు స్కూల్ వదిలారా లేదా అనేసి. అంటే మాకు ఇంట్లో నుంచి కనిపిస్తుంది అనమాట స్కూలు. ఇంకా మేడం కాల్ చేసింది, మేడం మీరు వస్తారా పిల్లల్ని తీసుకెళ్ళడానికి లేదా పంపించాలా అని చెప్పేసి. లేదు మేడం పంపించండి వచ్చేస్తారులేండి వాళ్ళకి అలవాటు అని చెప్పేశాను. మేడం ఫోన్ చేసినాక ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే గ్రూప్లో మెసేజ్ వచ్చినప్పటి నుంచి స్కూల్ వదిలినారేమని వెయిట్ చేస్తూ ఉన్నాను కిటికీ దగ్గర నిలబడేసి. ఇంకా పిల్లలు వచ్చేసరికి 11:30 అలా అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే పిల్లలు వచ్చేసారులేండి, చాలాసేపు అయింది. చిన్నోడు పెద్దోడు వచ్చేసి చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారనమాట. సైకిల్ దొక్కుకుంటూ వెళ్ళిపోయారు. పాప ఒకటి సెల్ చూస్తూ ఉండిందనమాట. టీవీ పెట్టేసుకొని నేను బట్టలు ఐరన్ చేసేసి తర్వాత వంటని స్టార్ట్ చేశాను. ఇంకా ఓన్లీ కలర్ రైస్ ఒకటే చేస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి కూర అయితే ఉంది. కుక్కర్లో తీసేసి ఇలా గిన్నెలో పెట్టేసి ఇంకా ఉన్న సామాన్లు కడిగేద్దాంలే అనేసి వంట చేసేసుకుంటూ ఇలా గిన్నెలో తీసి పెట్టేశాను అనమాట. ఇంకా మా పిల్లలు మధ్యాహ్నం వాళ్ళ డాడీకి కూడా లేదనమాట, ఫుల్ లాగించేశారు. అంత బాగా ఇష్టం మా పిల్లలకి గుత్తి వంకాయ అంటే. వంకాయ తినరు కానీ ఆ గ్రేవీ మాత్రం తింటారనమాట, అంత ఇష్టం వీళ్ళకి. ఇంకా పాప సెల్ చూస్తూ ఉంటే నేను అలోపు బట్టలన్నీ ఐరన్ చేసేసుకున్నాను అనమాట. ఐరన్ చేసేసి ఇక్కడ అన్నం వండుతున్నాను. ఇంకా కలర్ రైస్, గుత్తి వంకాయ, కొంచెం ముందు రోజు దంచిన ఉల్లిగడ్డ కారం ఉంది, పెరుగు ఉండిందనమాట. ఇంక ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసి పిల్లలు టీవీ అయితే చూస్తూ ఉన్నారనమాట. ఇంకా వంట చేసేది అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా తినేయడమే. ఇంకా తిన్న తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, అంటే ఇది గురువారం రోజు. ఇంకా మట్టికాయ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోదు. ఇంకా మట్టికాయ చేశాను అనుకోండి, దాని కాంబినేషన్ రొట్టెదనే బాగుంటుంది. ఇంకా పిల్లలు రొట్టె చేస్తే సరిగా తినారనమాట, అది ఉదయం టైంలో. ఇంకా చపాతీ చేయాలి కదా, మళ్ళీ టైం సరిపోదేమో, లేట్ అవుతుందేమో అనేసి ఇంకా ఉగ్గాని చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. తీరా బొరుగులు చూస్తే కొన్ని ఉన్నాయి సరిపోవనేసి ఇంకా మళ్ళీ బాబుకి చెప్పేస్తే బాబు బొరుగులు తీసుకొచ్చేసి నానబెట్టేసాను అనమాట. తర్వాత ఇంకా పప్పు కోసం అయితే కందిపప్పు కడిగి నానబెట్టేసుకున్నాను. కొంచెం నానబెడితే మంచిది, ఇంకా అందులో ఉన్న ప్రోటీన్స్ అన్ని మనకు బాగా అందుతాయి అనేసి యూట్యూబ్లోనే ఒకసారి ఎక్కడ చూశాను అనమాట. దానికోసం ఇంకా ఎలాగో టైం ఉంది కదనేసి కందిపప్పు కడిగి నానబెట్టేసుకున్నాను. ఇంకా ఉగ్గాని కోసం ఇక్కడ తాలింపు వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకొక సైడు పాలు అయితే వేడి పెట్టేసుకున్నాను. ఈ బొరుగులు చాలాసేపు నానాలన్నమాట. ఇంకొంచెం శనగపిండి వెతికాను ఇంట్లో ఉందో లేదో అనేసి. ఉందిలేండి, కాకపోతే ఉందో లేదో అనుకున్నాను. చూస్తే కొంచెం ఉండిందనమాట. ఇంకా దానికి తోడు ఇంట్లో కొంచెం బియ్యం పిండి ఉంటే ఇంకా బియ్యం పిండి వేసి బజ్జీ కూడా చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి కందిపప్పు కడిగి నానబెట్టేసుకున్నాను. పప్పు చేద్దాము అని ఇంకా గోంగూర కూడా కడిగేసి పెట్టేశాను అనమాట. కొంచెం కడిగి వేస్తే బాగుంటుంది అనేసి. గోంగూర కూడా నేను ఇక్కడ తెచ్చుకోలేదు, ఇంకా అమ్మ వాళ్ళ ఊరు నుంచి అనమాట. మొన్న చెల్లి వాళ్ళు వచ్చారు కదా, ఆ రోజు వ్లాగ్లో చెప్పాను, ఆ రోజు తీసుకొచ్చారు. చెప్పింది అనమాట, చెల్లి అడిగింది గోంగూర తీసుకురావాలంటే తీసుకోరా అని చెప్పాను అనమాట. నా కూతురు కూడా అడుగుతుంది గోంగూర పప్పు చేయి మమ్మీ, చెయ్యి అనేసి. కాకపోతే ఇక్కడ మార్కెట్లో తెచ్చుకున్నానంటే గోంగూర బాగుండదు అనమాట. పప్పు కూడా కొంచెం ఏమంటారు బంకలాగా వస్తుంది అనమాట, జోమ్ వస్తుంది. అస్సలు ఇంకా వాడట్లేదు, ఇక్కడ తెచ్చుకోవడం లేదు నేను గోంగూర. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు నుంచి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంది. ఎలా అంటే అమ్మ వాళ్ళు కూడా వేస్తారనమాట పొలంలో, కొంచెం ఇంటి వరకైనా వేసుకుంటుంది కాబట్టి ఇంకా అదేవిధంగా గోంగూర అయితే పంపించిందనమాట. ఇంక పప్పు చేద్దామని కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ఉగ్గాని చేసేసుకుంటే ఇక్కడ బజ్జీ కోసం పిండి కలుపుకుంటా ఉన్నాను అనమాట. పాలు కూడా వేడైపోయాయి, అది దించేసుకొని
మొబైల్ పక్కన పెట్టి వీడియో తీస్తున్నాను కానీ ఇదిగోండి మాకు వెంటిలేషన్ ఫుల్ ఉంటుందన్నమాట. మార్నింగ్ టైంలో డైరెక్ట్ ఎండ అనేది వంట రూమ్లోకి హాల్లోకి వస్తుందన్నమాట. కొంచెం వీడియో తీసుకోవాలని ఇబ్బందిగా ఉంటుంది చూడండి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఫుల్ ఎండ ఉంటుంది. ఉదయం 10-11 వరకు ఉంటుందన్నమాట. ఇంకొక సైడు గని కోసం తాలింపు పెట్టేసి ఇంకో సైడ్ బజ్జీ చేద్దామని ఇంకా మిరపకాయలు అయితే నేను ఇలా కొంచెం ఘాటు పెట్టేసి మధ్యలో కొంచెం ఆయిల్ వేసి 1 నిమిషం అలా వేయిస్తానన్నమాట ఆయిల్లో. మనం బజ్జీ తినేటప్పుడు ఆ మిరపకాయలు కూడా తినొచ్చు అనమాట. పచ్చివాసన లేకుండా బాగుంటాయి అనేసి నేను ఎప్పుడు బజ్జీ చేసినా ఇలానే చేస్తాను. కొన్ని మిరపకాయ బజ్జీలు చేశాను. ఒక ఆలు ఉండే ఇంట్లో, ఇంకా ఒక ఆలు కూడా అది తురిమేసుకొని అది కూడా ఆలు బజ్జీ వేసి ఇంకా లాస్ట్లో ఇంకొంచెం పిండి ఉండిందనమాట కలిపింది. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు కట్ చేసినవి ఉండే అనమాట ఉగ్గానీలోకి. ఉగ్గానీలో మళ్ళీ ఎక్కువ అవుతామని తీసి ఇంకా కట్ చేసిన ఉల్లిపాయ బజ్జీ కూడా వేసాను అనమాట. 3 రకాలు వేసాను. ఇంకా మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీ అండ్ ఆలు బజ్జీ అనమాట. ఇంకా చాలా రోజులు అయిపోయిందిలేండి బజ్జీ చేయక కూడా. ఇంకా సరే కొంచెం పిండి ఉంది, టైం కూడా ఉంది అనమాట. ఈరోజు 5:20కి అంతా లేచాను. ఇంకా లేచి పనులన్నీ పూర్తి చేసేసి స్నానం చేసి పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా బొరుగులు తేవడం లేట్ అయింది కానీ బొరుగులు ఉండింటే ఈ పాటికి అయిపోతుండే. ఇంకా అన్ని పనులు ఈ విధంగా ముందరికి వెళ్తూ ఉన్నాయన్నమాట. ఉదయాన్నే తప్పదు కదా, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం వంట, నైట్ డిన్నర్ ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఉగ్గాని తాలింపు అయితే అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇంకా బజ్జీ అయితే ఏదో పొయ్యి మీద పెట్టి వేసేసేయాలి. పిల్లలు కూడా ఈరోజు త్వరగా లేచారనమాట. వాళ్ళు కూడా లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయారు స్నానాలు చేసి. ఇంకా 3 ఉన్నారు కదా, మామూలుగా ఉండదన్నమాట వీళ్ళతో. నేను స్నానాన్ని నేను ఫస్ట్ వెళ్తాను కొట్లాడుతూ ఉంటారు. పెద్దోడు మాత్రం వాడు ఫస్ట్ చేసేస్తాడనమాట. వాడు 8కంతా ఇంకా స్కూల్ వెళ్ళిపోవాలి కదా అనేసి వాడైతే ఫస్ట్ స్నానం చేసేస్తాడు. తర్వాత మా అమ్మాయి నేను సెకండ్ అని కొట్లాడుతూ ఉంటుంది. ఇంకా బాబుగాడు ఇద్దరికి ఉంటుంది అనమాట. చిన్నోడు మాత్రం అడ్జస్ట్ అవుతాడు వాడు చెల్లితో, ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి. ఇంకా పాప సెకండ్ చేసేసి తర్వాత లాస్ట్ అయితే వాడు వెళ్ళిపోతాడు. ఇంకా ఉగ్గానికి అయితే తాలింపు వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా బొరుగులది కూడా తీసి హాల్లో పెట్టేస్తున్నాను. ఇంకా బొరుగులు ఇంకొద్దిసేపు నానాలి. ఇవి చాలాసేపు నానాలన్నమాట బొరుగులు. ఇంకా తర్వాత బజ్జీ చేద్దామని ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను అనమాట. ఎంత త్వరగా లేచినా కూడా కరెక్ట్ ఆ టైం అవుతుంది. ఇంకా బజ్జీ వేసేసి కొంచెం చెప్పాను కదా పచ్చిమిర్చి బజ్జీ కొన్ని, ఆనియన్ బజ్జీ కొంచెము, ఇంకా ఆలు బజ్జీ చేస్తాను అనమాట. బాగా వచ్చే బజ్జీ మాత్రం ఈసారి టేస్ట్ చాలా బాగుండే, సూపర్ ఉండే అనమాట. ఇంక ఇదిగోండి చేస్తూనే ఉన్నాను అనమాట, అయిపోవట్లేదు. ఇంకా ఉదయం 5:30కి అలా లేచాను అనుకోండి. ఇంకా ఫస్ట్ లేచి టీ పెట్టేస్తాను. నైటే కిచెన్ మొత్తం కౌంటర్ టాప్ స్టవ్ నీట్గా తుడిచి పెట్టేసుకుంటాను. ఉదయం లేస్తేనే ఫస్ట్ మా హస్బెండ్కి టీ పెట్టాలన్నమాట. తను 5:30కి 6 లోపు డ్యూటీకి వెళ్తాడు. ఇంకా తనకు టీ పెట్టేసి నేను కూడా బ్రష్ వేసేస్తాను అనమాట. బ్రష్ వేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి ఇంక ఇల్లంతా ఊడ్చేస్తాను. అలోపు టీ అవుతుంది అనమాట. టీ తాగేసి తర్వాత ఇంకా ఇంట్లో బయట బండలు తుడిచేసి స్నానం చేసి పూజ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఉగ్గాని కానీ ఉప్మా కానీ ఇలాంటివి కొంచెం తొందరగా అవుతాయి కదా. ఇడ్లీ కానీ దోశ అనేది కొంచెం లేట్ అవుతుంది అనమాట. అంటే ఇంకా వీళ్ళకి రకరకాలు చేయాలి కదా. మా ఇంట్లో ఉల్లిగడ్డ కారం ఉండాలి, పప్పుల పొడి ఉండాలి, ఆలు మసాలా ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అయినా కూడా త్వరగానే అయిపోతుంది అనుకోండి. లేట్ ఏం కాదు కానీ వేయడం ఒకటి కొంచెం విసుగొస్తుంది అనమాట. వాళ్ళు తింటుంటే నేను వేస్తూనే ఉండాలి అన్నట్లు ఉంటుంది. అయినా ఓపికతో వేస్తానులేండి. తినే విషయం మాత్రము వంట చేయడం మాత్రం ఇష్టం అనమాట, చేస్తాను. ఇంక ఇదిగోండి బజ్జీకి అయితే పిండి కలిపేసుకొని ఇంకా బజ్జీలు వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బజ్జీలు వేసేస్తే పిల్లలు తిని స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఇవన్నీ ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను అనమాట హాల్లో. ఉదయం అయితే ఇలా ఉంటుంది 5:30 to 8:30 వరకు అస్సలు కూర్చోవడానికి టైం ఉండదు అనమాట. నాన్ స్టాప్గా నిలబడే ఉండాలి. మధ్యలో ఒక అరగంట తీసేసిన 6 అనుకోండి, 6 to 8 2 hours కంటిన్యూగా నిలబడాలన్నమాట. ఊడ్చడం, తూడ్చడం, వంట చేయడము ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఏం వాకింగ్ చెప్పండి, ఇంట్లోనే ఆడికి ఈడికి తిరిగి అదే వాకింగ్ అవుతుందన్నమాట ఆడవాళ్ళకి. ఇంకా ఇదిగోండి ఆలు బజ్జీ అయితే చేసేస్తూ ఉన్నాను. ఆలు అనేది తురుముకున్నాను అనమాట పల్చగా. ఇలా చేసామంటే ఇంకా తినడానికి కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. పచ్చివి ఏమి ఉండవు, ఇవి కూడా నూనెలో బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా ఇలా బజ్జీ అయితే వేసేస్తూ ఉన్నాను. పిల్లలే మొత్తం తినేసారనమాట. నేను మిరపకాయ బజ్జీలు అసలు టేస్ట్ కూడా చేయలేదు, పిల్లలే తినేసారు 3. ఆలు బజ్జీ మాత్రం, ఉల్లిపాయ బజ్జీ మాత్రం అదొకటేం తిన్నాను అంతే నేను. ఇంకా మా ఆయన కూడా సేమ్ అనమాట, ఒక 2 లాగా మిగిలినాయి అంతే. ఇంకా పిల్లలే బాగా తినేసారు. కొంచెం చేసినప్పుడు అప్పుడప్పుడు చేసినప్పుడు బాగా తింటారనమాట. అయినా బజ్జీ మాత్రం మా ఇంట్లో చాలా తక్కువలేండి. బజ్జీ అనే కాదు కానీ ఏదైనా ఆయిల్ ఐటమ్స్ తక్కువే అనమాట. ఇంకా వీడియో అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్